హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే, అలాగే మనకి కళ్ళకి, మోకాళ్ళకి, అలాగే ఎముకలకి బలాన్నిచ్చే ఎంతో ఆరోగ్యకరమైన మునగాకుతో మనం ఈ చపాతీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను. ఎవరైనా మునగాకు తినని వాళ్ళకి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ లేత ఆకుల్ని కడిగి ఒక కడాయిలోకి వేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఎక్కువ వేయలేదు, కొంచెం మాత్రమే వేసుకొని మనం దీనిని ఇలా ఫ్రై చేసుకోవాలి. కలుపుకుంటూ మంటని సిమ్లో పెట్టుకొని ఇక్కడ మనం పైనకించి మూత పెట్టకుండా ఫస్ట్ ఒక 5 నిమిషాల పాటు దీనిని ఫ్రై చేసుకుంటే మనకి ఈ మునగాకులో ఉన్న ఫ్లేవర్ ఉంటుంది కదా, మనకి ఈ మునగాకు వాసన అనేది ఆవిరి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఈ మునగాకు వాసన అనేది లాస్ట్లో మనకి చపాతీలో కానీ కర్రీలో కానీ రాదనమాట. సో ఆవిరి ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఇలా మనం కొంచెం సేపు ఫ్రై చేయగానే ఇక్కడ చూసారు కదా, మనకి ఫ్రై కొంచెం అయిపోయింది. ఆయిల్లోనే నేను కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాను దీనిని. ఆ తర్వాత మనకి ఈ మునగాకు ఉడకడం కోసం కొంచెం ఇలా నేను లైట్గా వాటర్ అయితే వేసుకున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ అంతా మనకి ఆకులు ఉడకడం కోసం నీళ్ళు వేసాక కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. మనకి ఈ మునగాకు కానీ లేకపోతే ఇంకా వేరే ఆకుకూరల్లో సాల్ట్ అనేది ఎక్కువ పడదు, కొంచెం వేసుకున్నాను. పైనకించి మూత పెట్టేసి కొంచెం సేపు ఉడకనివ్వాలి, మనకి ఆకులు ఉడకాలి కాబట్టి. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మూత తీసి సన్నగా మనం ఒక 3 పచ్చిమిరపకాయలని దంచి వేసేసుకున్నాను. కచ్చాపచ్చగా దంచి వేసుకున్నాను, కొంచెం కారంగా ఫ్లేవర్ కోసం. పచ్చిమిరపకాయలు వేసి మొత్తం కలిపేశాక కొద్దిగా ఒక స్పూన్ అంతా నిమ్మకాయ రసాన్ని మాత్రమే పిండుకోవాలి. ఎక్కువ పిండొద్దు, మనకి మళ్ళీ ఆ టేస్ట్ అనేది నిమ్మకాయ ఫ్లేవర్ అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి కొంచెం జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ తెలియడం కోసం నిమ్మకాయ రసం కొంచెం. ఆ తర్వాత ఒక స్పూన్ అంతా ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేశాక మొత్తం ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకి ఆల్మోస్ట్ మనకి ఆకుకూర అయితే ఉడికిపోయింది, మునగాకు. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం ఈ ఒక 4-5 పొట్టు తీసేసిన వెల్లిపాయలు ఉంటాయి కదా, ఆ వెల్లిపాయలని ఇలా కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటే మనకి ఈ మునగాకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్తో, మనకి వెల్లిపాయ ఫ్లేవర్తో ఈ వెల్లిపాయలు వేసి మొత్తం ఈ విధంగా కలిపేసుకొని పైనకించి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోండి. మనకి ఈ ఆకులన్నీ కూడా చక్కగా వేగిపోయి ఇందులో మనకి వాటర్ అంతా కూడా ఉడికిపోయి మనకి ఈ ఆకుకూర అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే మనకి ఆకుకూర రెడీ అయిపోయింది, దానిని ఒక పక్కకు పెట్టేసి ఇప్పుడు చపాతీ పిండి కోసం గోధుమ పిండి, అందులో కొంచెం సాల్ట్ లైట్గా, అలాగే కొద్దిగా ఆయిల్ని వేసేసి మొత్తం ఈ విధంగా పిండిని అయితే కలిపేసుకుంటున్నాను. మీకు తెలుసు కదా చపాతీ పిండి ఎలా చేసుకోవాలో. ఇక్కడ నేను పిండిని నానపెట్టే పని లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి, మెత్తగా చపాతీలు రావడం కోసం అయితే ఇక్కడ నేను కొంచెం వేడి నీళ్ళని వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వేడి నీళ్ళు కాకుండా మనకి కొంచెం వేడిగా ఉండే నీళ్ళని ఇలా వేసేసుకొని చేతితో పిండిని అయితే ఈ విధంగా కలిపేసుకున్నాను. ఇక్కడ నేను చపాతీ నీళ్ళు వేసేసి చపాతీని కొంచెం కలిపేసి పిండిని కలిపేశాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ మునగాకుని ఈ పిండిలోకి వేసుకొని ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఇక్కడ మీరు ఈ ఆకుల్ని ఇలా కొంచెం పిండి కలిపిన తర్వాత అయినా వేసుకోవచ్చు, లేదా ముందే అయినా మనం ఈ ఆకుల్ని వేసి తర్వాత నీళ్ళు పోసి అయినా మనం ఇలా మెత్తని చపాతీ పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది. మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుతామో సేమ్ అదే విధంగా. ఇక్కడ నేను చపాతీ పిండిని ఏం నానపెట్టట్లేదు, డైరెక్ట్గా ఈ విధంగా కలిపేసుకున్నాక ఇలా మనం కొంచెం చపాతీ ముద్దలాగా తీసేసుకొని రౌండ్ బాల్ లాగా చేసేసి ఇప్పుడు దీని మీద కొంచెం పొడి పిండిని చల్లేసి మనం చపాతీని చేసేసుకోవడమే. ఇక్కడ నేను ఒక చేతితోనే చపాతీ ఎందుకు చేస్తున్నానంటే, ఒక చేతిలో ఫోన్ ఉంది, ఫోన్తో వీడియో తీస్తున్నాను కాబట్టి ఒకటే చేతితోనే నేను చపాతీ చేస్తున్నాను. ఇలా వంట చేసేటప్పుడు స్టాండ్కి పెడదామంటే మనం చేసే వంటకి అలాగే స్టవ్కి కొంచెం హైట్ ఉండడం వలన మనకి ఆ స్టాండ్ అనేది సెట్ అవ్వదనమాట. సో దాని గురించి నేను వంట వీడియోస్ అన్నీ కూడా ఫోన్ చేతిలో పట్టుకొని చేస్తాను. ఒక చేతిని పట్టుకుంటాను, ఇంకో చేతితో చేస్తాను. ఇలా మనం కొంచెం సన్నగా చపాతీని చేసుకున్నాక ఆ తర్వాత వేడి అయిన పెనం మీద వేసేసుకొని మనం చపాతీని కాల్చుకోవడమే. ఇక్కడ మీకు చపాతీలు కొంచెం మందంగా కావాలంటే మందంగానే చేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఈ విధంగానే తింటా కాబట్టి ఈ విధంగా వేసేసుకున్నాను.
ఒకవైపు తిప్పేశాక కొంచెం పైనకించి ఆయిల్ని ఈ విధంగా రాసేసుకొని మరొక వైపుకి తిప్పేసుకొని ఇంకో సైడ్ కూడా కొంచెం ఆయిల్ని ఈ విధంగా అప్లై చేసుకొని మనం రెండు వైపులా కూడా చపాతీని మనం నీట్గా ఎక్కడ కూడా మనకి పచ్చిగా లేకుండా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం మునగాకుని ఆల్రెడీ ఉడికించి మనం మంచిగా ఫ్రై చేసాం కాబట్టి ఆ మునగాకు వాసన అనేది ఉండదు. మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మునగాకు వలన మనకి మోకాలు నొప్పులు ఉండే వాళ్ళు ఎక్కువగా తింటారు. అలాగే కంటి చూపుకి చాలా మంచిది. అలాగే ఇందులో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. అలాగే బొక్కలకి కూడా చాలా మంచిది. బొక్కలకి మనకి ఎముకలకి బలాన్ని ఇస్తుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇలా రెండు వైపులా వేగిన తర్వాత మనం తీసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే మునగాకు చపాతీ రెడీ. మిగిలిన వాటిని కూడా ఇలా కొంచెం చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకొని చపాతీలని రెడీ చేసుకొని ఇందాక ఏ విధంగా అయితే తీసేసుకున్నానో సేమ్ అదే విధంగా మనం అన్ని చపాతీలని రెడీ చేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో ఆరోగ్యానికి మేలు చేసి మునగాకు చపాతీలు రెడీ. డైరెక్ట్గా మునగాకు కూరని కానీ లేకపోతే తినని వాళ్ళని ఈ విధంగా కనుక మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇందులో మనకి ఆ మునగాకు ఫ్లేవర్ అనేది తెలియదు. మనకి ఇది కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ మునగాకుని కర్రీతో కానీ లేకపోతే చట్నీతో కానీ దేనితో తిన్నా కూడా మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ మనకి కూర లేకపోయినా డైరెక్ట్గా చపాతీని కూడా తినేయచ్చు. చాలా తీయగా ఉంటాయి చపాతీలు అయితే. అండ్ ఇక్కడ మనకి చపాతీలు కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా వచ్చాయి. ఇక్కడ చూడండి, నేను ఫోల్డ్ చేసి చూపించాను ఎంత మెత్తగా వచ్చాయో. ఇక్కడ నేను పిండిని అయితే నానబెట్టలేదు, డైరెక్ట్గా అప్పటికప్పుడు కలిపి చేసేసాను. ఇంకా నానబెడితే ఇంకా మెత్తగా వస్తాయి. నెక్స్ట్ డే వరకు కూడా మనకి చపాతీలు అనేవి మెత్తగా ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.